Hello viewers, welcome back to our channel All-in-One Film Updates. ఈ వీడియోలో వచ్చి ఈ మంత్ వచ్చిన టాప్ 10 బెస్ట్ అండ్ మస్ట్ వాచబుల్ వెబ్ సిరీస్ మూవీస్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ యూనిక్ రికమెండెడ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఓ డిస్లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్. నంబర్ 1 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి ద రైల్వే మ్యాన్. ఈ వెబ్ సిరీస్ అయితే రియల్ బేస్డ్ ట్రూ ఈవెంట్స్ నుంచి తీసుకొని అయితే ఈ వెబ్ సిరీస్ అయితే తీశారు ఫ్రెండ్స్. బోన్పూర్ లో జరిగిన అతి పెద్ద ప్రమాదం వల్ల అయితే కొన్ని వేల మంది అయితే చనిపోయారు ఫ్రెండ్స్. ఈ రియల్ ఇన్సిడెంట్ జరిగిన వెబ్ సిరీస్ అయితే మీరు తప్పకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే బోన్పూర్ అనే ఊర్లో అయితే శ్వాస తీసుకుంటే ఎందుకు చనిపోతున్నారు జనాలు, ఫైనల్ గా రైల్వే మ్యాన్ సిబ్బంది జనాల్ని ఎలా కాపాడారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్ ఫ్రెండ్స్. ఇంతకంటే స్టోరీ ప్లాట్ గురించి ఇంకొంచెం ఎక్కువ చెప్పిన స్పాయిలర్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. ఈ వెబ్ సిరీస్ అయితే ఒక ట్రాజెడీ జానర్ లో అయితే వచ్చింది దోస్తులు. ఇందులో స్టారింగ్ వచ్చేసి బాబిల్ ఖాన్ మరియు క్యా మీనన్, దివ్యేంద్ర, ఆర్ మాధవన్ అయితే నటించారు ఈ సిరీస్ లో. ఈ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా, సస్పీషియస్ గా చాలా బాగుంటది ఈ సిరీస్ ఫ్రెండ్స్. రాసి పెట్టుకోండి, ఈ వెబ్ సిరీస్ అయితే మస్ట్ వాచబుల్, ఖచ్చితంగా చూడాలి. మీరు చూసిన తర్వాత ఒక మంచి వెబ్ సిరీస్ అయితే రికమెండ్ చేశాను బ్రో అంటారు. ఈ వెబ్ సిరీస్ అయితే మనకి తెలుగు లాంగ్వేజ్ లో ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది, వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్నది వచ్చేసి ద విలేజ్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ అయితే థ్రిల్లర్ జానర్ లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో స్టారింగ్ వచ్చేసి ఆర్య, దివ్య పిల్లై, మళ్ళీ జార్జ్ మారియన్ అయితే నటించారు సిరీస్ లో. ఇందులో స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో అయితే ఒక ఊరికి అయితే వెళ్తాడు. ఆ విలేజ్ లో వెళ్ళడం వల్ల వాళ్ళ కార్ టైర్ అయితే పంచర్ అవుతది అండ్ అక్కడి నుంచి అయితే సిచ్యువేషన్ అయితే మారుతుంది ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. కార్ పంచర్ అవ్వడం వల్ల అయితే వాళ్ళ ఫ్యామిలీలు అయితే కార్ లో పెట్టేసి హీరో అయితే వెళ్తాడు. ఫైనల్ గా తిరిగి వచ్చిన తర్వాత తన వైఫ్, తన పాప కనపడరు కార్ లో. ఫైనల్ గా హీరో తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అండ్ ఆ విలేజ్ లో ఉన్న జాంబిల్ని ఎలా అంతం చేశాడు అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. ఈ వెబ్ సిరీస్ అయితే చాలా థ్రిల్లింగ్ గా, ఎంగేజింగ్ గా ఉంటది. ఈ వెబ్ సిరీస్ అయితే మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, చూడండి తప్పకుండా. వెబ్ సిరీస్ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది మల్టీ లాంగ్వేజెస్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 3 లీవ్ ద వరల్డ్ బిహైండ్. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా ఇంటెన్సివ్ గా అయితే తీశారు ఫ్రెండ్స్. డ్రామా జోనర్ లో అయితే వచ్చింది. ఇందులో స్టారింగ్ వచ్చేసి ఈథన్ మరియు జూలియా, మార్షల్, ఆలీ అయితే నటించారు. అండ్ ఈ మూవీ గురించి అయితే మనం ఆల్రెడీ రివ్యూ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో ఉన్న డెప్త్ పాయింట్స్ గురించి మీకు అర్థం అవడానికి అందులో రివ్యూలో అయితే డీటెయిల్ గా ఉంది. అండ్ రివ్యూ చూసి ఈ మూవీని అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ ప్లాట్ అయితే నేను రివీల్ చేయట్లేదు ఫ్రెండ్స్, మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోండి. మూవీ అయితే చాలా ఇంటెన్సివ్ గా, ఎంగేజింగ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది ఈ మూవీ. మీరు తప్పకుండా హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది ఈ మూవీని చూసినప్పుడు. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో మరియు సైట్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 4 7/11. ఈ మూవీ అయితే థ్రిల్లర్ జోనర్ లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో స్టారింగ్ వచ్చేసి సర్దార్థ్ పగడాల మరియు భరత్ రెడ్డి, దీపికా రెడ్డి అయితే నటించారు. ఇంకా స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక ఊర్లో అయితే మన హీరో అయితే ఉంటాడు అండ్ ఆ హీరో అయితే ఒక బస్ లో పడి 90s నుంచి 20s కి ఎలా వచ్చాడు టైం ట్రావెల్ అయ్యి. మెయిన్ గా హీరోకి తన ఊరికి జరిగిన నష్టాన్ని గురించి బ్యాక్ వెళ్ళి కాపాడా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ అయితే మనకి పర్లేదు, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఫ్రెండ్స్. బట్ మూవీలో కాన్సెప్ట్ అయితే ఒక యూనిక్ కాన్సెప్ట్ అయితే ఉంటది. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే మనకి తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి ఇరగపట్రు. ఏం పట్రు బ్రో, ఇరగపట్రువా, ఇరిగిపోయింది ఏమైనా పట్టుకుంటారా బ్రో అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. అవును, టైటిల్ కి తగ్గట్టుగానే మనకి సినిమా కూడా ఉంటది ఫ్రెండ్స్. అండ్ స్టోరీ ప్లాట్ అయితే మనకి ఆ విధంగా ఉన్న టైటిల్ విధంగానే ఉంటది. స్టోరీ ప్లాట్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ లో హస్బెండ్ అండ్ వైఫ్ కారణాల వల్ల ఎందుకు డివోర్స్ తీసుకుంటారు, రిలేషన్షిప్స్ మధ్య ఉన్న మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటది ఒక్కొక్కరివి, అండ్ వాటి మధ్య మనం కాంప్రమైజ్ అవుతూ ఎలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఎలా మెయింటైన్ చేయాలి, రిలేషన్షిప్స్ కి ఎంత వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ ప్రయారిటీస్ కి ఎంత వాల్యూ ఇవ్వాలి. ఒక మంచి గుడ్ సైకాలజికల్ గా డెప్త్ ఉన్న స్టోరీ టెల్లింగ్ తో చాలా బాగా అయితే మూవీ ఉంటుంది. మెయిన్ గా ఈ మూవీని అయితే లవర్స్ గానీ, కపుల్స్, మ్యారేజ్ అయినా వాళ్ళు ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ బేస్డ్ మూవీ ఇది. అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా కొత్తగా ఉంటది, బట్ కొంచెం మీకు బోరింగ్ అనిపించవచ్చు ఇలాంటి మూవీస్ చూసేటప్పుడు. బట్ మీరు మూవీ చూసిన తర్వాత మీ లైఫ్ లో ఖచ్చితంగా ఈ మూవీ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే అఫ్ కోర్స్ మీ అందరికి రిలేషన్షిప్స్ ఉండకుండా ఉండవు లైఫ్ ఫ్యూచర్ లో. ఈ మూవీని అయితే మీరు తప్పకుండా ఖచ్చితంగా చూడండి. నేనైతే మీకు ఈ మూవీని ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న సిరీస్ వచ్చేసి దూత. ఇందులో స్టారింగ్ వచ్చేసి నాగ చైతన్య మరియు పర్వతి పార్చీదేశి మరియు తరుణ్ భాస్కర్, ప్రియా భవానీ అయితే నటించారు. ఈ వెబ్ సిరీస్ మనకి హారర్ జోనర్ లో అయితే ప్రెజెంట్ చేశారు ఫ్రెండ్స్. డైరెక్టర్ విక్రమ్ గారి నుంచి అయితే ఈ వెబ్ సిరీస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మనకి జర్నలిజం లో ఉండే అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ జర్నలిజం పేరు చెప్పుకొని వాటిని అన్నిటినీ అణిచేస్తారు. ఫైనల్ గా జర్నలిజం అంటే ఏంటి, జర్నలిజం కి మీనింగ్ ఏంటి, అలా కరప్ట్ అయిన జర్నలిస్టులు అందరూ ఎందుకు చనిపోతున్నారు పేపర్స్ లో ఉన్న న్యూస్ చూసి, అండ్ ఆ పేపర్ లో ఆల్రెడీ ఫ్యూచర్ అనేది ఎలా రాసింది, ఫైనల్ గా నాగ చైతన్య ఆ చావులకన్నిటికీ ఫుల్ స్టాప్ ఎలా పెట్టాడు అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. అండ్ మెయిన్ గా ఈ వెబ్ సిరీస్ లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఉండే సీన్స్ చాలా ఉన్నాయి. దాంతో పాటు స్టోరీ టెల్లింగ్ అయితే ట్విస్ట్ అండ్ టర్న్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అండ్ ఎవ్రీ సీన్ అయితే కనెక్షన్ ఎంత ఇండివిజువల్ గా అయితే తీసుకెళ్లారంటే చాలా బాగా చూపించారు. పాస్ట్ కొన్న కనెక్షన్ అయితే వాళ్ళకి వీళ్ళకి చాలా ఇంప్లిమెంట్ అయితే చూపించారు. ఈ వెబ్ సిరీస్ అయితే ప్రైమ్ వీడియోలో మోస్ట్ సర్చ్డ్ వెబ్ సిరీస్ గా అయితే రికార్డుకి ఎక్కింది. ఈ వెబ్ సిరీస్ అయితే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి జర్నీ ఆఫ్ లవ్ 18+. మూవీ అయితే ఒక మంచి రొమాన్స్ కామెడీ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి మీనాక్షి, దినేష్ మరియు నెల్సన్ అయితే నటించారు. అండ్ మాథ్యూ థామస్ కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే ఈ మూవీలో అయితే చేశారు. మూవీ అయితే మంచి ఒక లవ్ స్టోరీ కామెడీ టర్నింగ్ పాయింట్స్ తో చాలా బాగుంటుంది. మూవీ అయితే సోనీ లివ్ లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ లో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి ప్రేమ విమానం. ఈ మూవీ అయితే రొమాన్స్ కామెడీ జోనర్ లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో స్టారింగ్ వచ్చేసి సంగీత్ శోభన్ మరియు శాన్వి మేఘన అయితే నటించారు ఈ మూవీలో. ఈ మూవీ అయితే బానే ఉంటుంది, బట్ వన్ టైం వాచబుల్ ఫ్రెండ్స్. మూవీ అయితే G5 లో అవైలబుల్ గా ఉంది, తెలుగు లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 9 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి మ్యాన్షన్ 24. ఈ వెబ్ సిరీస్ అయితే హారర్ టెరిఫిక్ జోనర్ లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ లో నటించింది వచ్చేసి వరలక్ష్మి, శరత్ కుమార్ మరియు సత్యరాజ్ అయితే లీడ్ రోల్ లో నటించారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఎపిసోడ్స్ గా ఒక్కొక్క స్టోరీ అయితే రివీల్ అవుతూ ఉంటుంది. ఫైనల్ గా అన్ని స్టోరీస్ కి కనెక్టివిటీగా ఒక్క స్టోరీ లైన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఇంప్రెసివ్ గా అయితే ఉంటది. ఈ సిరీస్ మొత్తానికి మనకి ఒక్క డైలాగ్ అయితే నాకు బాగా గుర్తు అయిపోయింది, దేవుడమ్మ దేవుడమ్మ. ఈ వెబ్ సిరీస్ అయితే మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మల్టీ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 10 లో ఉన్న మూవీ వచ్చేసి చిన్న. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి సిద్ధార్థ గారు అయితే నటించారు. సిద్ధార్థ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఫ్రెండ్స్ ఇది. ఈ మూవీ స్టోరీ ప్లాట్ చెప్పి నేనైతే స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. మూవీ అయితే చాలా బాగుంటుంది, ఒక మంచి ఎమోషనల్ మూవీ ఇది. ఈ మూవీని అయితే మీరు ఖచ్చితంగా అయితే చూడండి ఫ్రెండ్స్. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. దట్స్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ యూనిక్ రికమెండెడ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి. మరిన్ని మోర్ టాప్ 10 ఇంట్రెస్టింగ్ మూవీస్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దాన్ సైన్ ఆఫ్, బై బై ఫ్రెండ్స్.